కృష్ణా జిల్లా పెనంబలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదం చూస్తే అందరినీ ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఓ వ్యక్తి స్కూటీపై అటుగా వస్తున్న కారును చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తున్న తరుణంలో ఆ స్కూటీని వేగంగా దూసుకొస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ఈ క్రమంలో ఈ ఘటనలో ఆ స్కూటీ మీద ఉన్న వాళ్ళు లేకపోతే కారులో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ ఏమీ తెలియకుండా పాపం అన్యం పుణ్యం ఎరగని ఆ రోడ్డు పక్కన నుంచున్న ఓ యువకుడికి గాయాలైన పరిస్థితి. ఈ ఘటన ఆ యువకుడిపై ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. కంకిపాడు రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఏ విధంగా స్కూటీ రోడ్డు క్రాస్ చేయడానికి సాహసించింది, ఆ దూసుకొస్తున్న కారు ఏ విధంగా స్కూటీని ఢీకొట్టిన క్రమంలో ఎలాగా వారు స్కూటీ మీద ప్రయాణిస్తున్న వారు ఎగిరి పడిపోయారు అన్న దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ క్యామ్లో చూడొచ్చు. మరోవైపు నుంచున్న వ్యక్తి తను పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అంటే తన మీదకి వస్తుందేమో అన్న భయంతోనే ముందుగానే అతను పరిగెత్తడానికి ప్రయత్నించినా కూడా ఆ స్కూటీ వచ్చి అతన్ని ఢీ కొట్టిన క్రమంలో అక్కడ నుంచున్న వ్యక్తి కూడా కింద పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే స్కూటీ మీద ప్రయాణిస్తున్నారో అక్కడ వెనక వైపు ఒక పెద్ద ఆయన కూర్చున్నట్టు కూడా మనం గమనించవచ్చు. ముందు ఒక యువకుడు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే కారు ఢీ కొట్టిందో ఆ స్కూటీ అంతా కూడా పైకి గాల్లోకి ఎగిరి ఒక్కసారిగా వెనక కూర్చున్న పెద్ద ఆయన ఎగిరి పడ్డ దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే అతను ఎగిరి కింద పడిపోయాడు. గాల్లోకి ఎగిరిన అనంతరం కింద పడిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి కొంచెం స్పృహలో ఉన్నాడు కాబట్టి తన దుస్తులు కూడా అతను సరి చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. మొత్తంగా ఎవరైతే యువకుడు ముందుగా డ్రైవ్ చేస్తున్నాడో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు కూడా హెల్మెట్ ధరించలేదు కాబట్టి తీవ్ర గాయాలు, రక్తస్రావం కూడా ఏర్పడిందని చెప్పాలి. మరోవైపు ఎవరైతే యువకుడు రోడ్డుపై అతనికి ఏమీ తెలియదు పాపం అన్నంపుణ్యం మెరగడు, అతను రోడ్డు పక్కన నుంచుంటే ఈ స్కూటీ కారు యాక్సిడెంట్ కారణంగా అతను ఢీ కొట్టడం జరిగింది. ఆ క్రమంలో అతను కూడా గాయాలు పాలైనట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అసలు సీసీటీవీ ఫుటేజ్లో ఏం రికార్డ్ అయింది, అసలు ఆ స్పాట్లో ఏం జరిగింది అన్నది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో కృష్ణా జిల్లా పెనంబలూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గనక గమనించినట్లయితే యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించాడు స్కూటీ మీద వస్తున్న యువకుడు. ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద వస్తున్నారు. అయితే అటుగా వస్తున్న కారుని చూసుకోకుండా యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే ఈ రోడ్డు ప్రమాదం కారణంగా అటు రోడ్డు పక్కగా నుంచున్న వ్యక్తి కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. కనీస రోడ్ సేఫ్టీ రూల్స్, రోడ్ క్రాస్ చేసేటప్పుడే అనేక రూల్స్ని మనం పాటిస్తూ ఉంటాం. అటువంటిది యూటర్న్ తీసుకునేటప్పుడు అటుగా వేస్తున్న వెహికల్స్ ను ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అయితే యువకుడు ఏమీ రావట్లేదు అనుకున్నాడో, లేకపోతే గమనించలేదో, లేకపోతే ఫాస్ట్ గా క్రాస్ చేద్దాం అనుకున్నాడో, కానీ యూటర్న్ తీసుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఈలోగా వేగంగా దూసుకొస్తున్న కారు ఆ స్కూటీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా స్కూటీ గాల్లోకి ఎగిరి స్కూటీ వెనక కూర్చున్న పెద్ద ఆయన కింద పడిపోయాడు. అయితే ఆయన కింద పడిపోయిన తర్వాత కూడా తన దుస్తులు సరి చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ముందు ఎవరైతే యువకుడు ప్రయాణం చేస్తున్నాడో అతను స్వల్ప గాయాలు పాలైనట్టు చెప్తున్నారు. మరోవైపు అన్యం పుణ్యం మేరకుండా రోడ్డు పక్కన నుంచున్న వ్యక్తికి కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. అతను తన మీదకు వస్తుందేమో అన్న భయంతో పారిపోయేందుకు అటు నుంచి పరిగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్కూటీ అతన్ని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఆ రోడ్డు పక్కన నుంచున్న వ్యక్తి కూడా కింద పడిపోయారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, చెప్పండి, అసలు ఈ రోడ్డు యూటర్న్ తీసుకునేటప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి? అజాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయడం వల్ల ఈ విధంగా జరిగిందా, లేకపోతే ఓవర్ స్పీడే కారణం అనుకోవచ్చా? ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది?
అసలు మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా కంకిపాడు కనుమలూరు నియోజకవర్గ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ కూడా రోడ్డు అంటే యూటర్న్ తీసుకునే క్రమంలో ఏమాత్రం కూడా ట్రాఫిక్ రూల్స్ కానీ లేకపోతే వచ్చే పోయే వాహనాన్ని గమనించడం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ కూడా ఇద్దరికి సంబంధించిన తీవ్ర గాయాలైన సంఘటన కంకిపాడు సమీపంలో జరిగింది. అయితే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కావడంతో ఇద్దరికి గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కానీ ఇద్దరు యూటర్న్ తీసుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఏమాత్రం కూడా గమనించకపోవడంతో కూడా నెప్పల్లి గ్రామానికి చెందిన మహబూబ్ ఖాన్ ఆఫీ భాష ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఇద్దరు కూడా ఎగిరి అంత దూరంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారిద్దరికి ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది, మరొకరికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వీరిద్దరు కూడా విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తా ఉంది. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ని అవాయిడ్ చేస్తూ ఇద్దరు యువకులు వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకి అలాగే వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇటు పోలీసులపై ఉంది. అలాగే ట్రాఫిక్ రూల్స్ ని పూర్తిగా పాటించాల్సిన బాధ్యత ఉంటేనే ప్రాణాలు నిలుపుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఇద్దరు యువకులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు వారిద్దరి పరిస్థితి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరొకరి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తంగా చూసినట్లయితే కూడా స్కూటీ మీద యూటర్న్ తీసుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే అటుగా వస్తున్న కారును గమనించలేదో మరి ఏమైందో ఏదైతే జరిగిందో క్షణిక పాటులో కూడా ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవాలి. సెకండ్స్ వ్యవధిలోనే అటుగా దూసుకొస్తున్న కారు ఆ స్కూటీని ఢీకొట్టింది. మనం గమనించవచ్చు, కారు ముందు భాగం కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడైతే ముందు భాగం ఉందో ఆ నెంబర్ ప్లేట్ పక్కన అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. స్కూటీ అయితే నుజ్జు అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనం గమనిస్తూ ఉన్నాం, కంకిపాడు రహదారి దగ్గర ఈ నెప్పల్లి సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యారు. రోడ్డు పక్కన నుంచున్న వ్యక్తి కూడా ఈ యాక్సిడెంట్ వల్ల ఎఫెక్ట్ అయ్యి అతను కూడా స్వల్ప గాయాలు పాలైనట్టు మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా రాంగ్ రూట్ లో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అటుగా వస్తున్న రాంగ్ రూట్ లో వెళ్ళడమే రాంగ్ అంటే అటుగా వస్తున్న వెహికల్ ని కూడా గమనించకుండా వాళ్ళు వెళ్ళడం కారణంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందని చెప్పాలి. మనం గమనించవచ్చు, ఆ స్కూటీపై వాళ్ళు ఎవరిదో చనిపోతే అవాయిస్ ఉవాయిలు కూడా తీసుకెళ్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఆ విజువల్స్ గమనించినట్లయితే కృష్ణా జిల్లా పెనమూరులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అనేది జరిగిందని చెప్పుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా అసలు రాంగ్ రూట్లో వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు ఏదో హరిలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్కూటీ కింద పడిందో ఆ స్కూటీపై ఇనుప ఊచలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇనుప ఊచలు ఒకవేళ గుచ్చుకొని ఉంటే పెద్ద ప్రమాదమే చోటు చేసుకొని ఉండేది. అయితే అదృష్టవశాత్తు అవేమీ కూడా వాళ్ళకి గుచ్చుకోకపోవడం, మరోవైపు వెనక్కు కూర్చున్న పెద్ద ఆయన ముందుగానే ఒక పక్కకి పడిపోవడం మనం గమనించవచ్చు. మరోవైపు ముందు కూర్చున్న వ్యక్తి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరిద్దరికీ కూడా గాయాలయ్యాయి. ఎందుకంటే వారిద్దరూ కూడా హెల్మెట్ ధరించకుండా స్కూటీపై వెళ్తూ ఉన్నారు. పైగా రాంగ్ రూట్ లో వాళ్ళు అటుగా వస్తున్న కారును కూడా గమనించకుండా వెళ్ళడం వీరి పాలిట శపంగా మారిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా వారిద్దరూ ఇనుప ఊచలతో ట్రావెల్ చేస్తున్నారు. అవి గుచ్చుకోకపోవడం అదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. మనం గమనించవచ్చు, పెద్ద ఆయన ఎప్పుడైతే ఎగిరి కింద పడ్డాడో ఒకవేళ అక్కడ ఒక వాల్ కనిపిస్తుంది, డివైడర్ లాంటి వాల్, ఆ వాల్ కనుక కొట్టుకొని ఉంటే అతను ప్రాణాలే కోల్పోయే పరిస్థితి. కానీ అదృష్టవశాత్తు ఆ పెద్ద ఆయన కూడా ఇటుపక్కకి కింద పడ్డాడు, మట్టి నేలపైకి పడ్డాడు కాబట్టి అతనికి పెద్ద ప్రమాదం జరగలేదని చెప్పుకోవాలి. మరోవైపు ముందు ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా కొన్ని గాయాలతో మాత్రమే అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు అన్నం పుణ్యం మెరగకుండా రోడ్డు పక్కన నుంచున్న వ్యక్తికి ఈ రాంగ్ రూట్ లో వెళ్లిన కారణంగా అతను కూడా ఎఫెక్ట్ అయ్యాడు. అప్పటికే అతను పారిపోయేందుకు అక్కడ నుంచి పరుగులు తీశాడు. కానీ తనని ఎక్కడ ఢీకుంటారో అని అయినప్పటికీ కూడా స్కూటీ దొర్లుకొట్టు వచ్చి వేగంగా వచ్చి అతన్ని కూడా
కూడా ఢీకొట్టింది. అతనికి స్వల్ప గాయాలైనట్టు కూడా సమాచారం. మొత్తంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణించొద్దు అని ఎన్నిసార్లు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా, ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా పోలీసులు ఫైల్స్ ద్వారా కూడా సందేశం ఇచ్చినప్పటికీ కూడా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి అవి ఇప్పటికైనా కూడా నివృత్తి చేయాలంటూ కూడా పోలీసు వారు చెప్తున్నారు. ఎందుకంటే కుటుంబస్తులు ఎంతో ఆశగా తమ వారు ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంచెం సెకండ్స్ వ్యవధిలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒకవేళ హెల్మెట్స్ ధరించలేదు వీళ్ళు, పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఒకవేళ ఆ ఇనుప ఊచలు కనుక గుచ్చుకొని ఉంటే, లేకపోతే ఆ వాల్కి కనుక ఢీ కొట్టినట్లయితే, లేదా రోడ్డు మీదే పడిపోయి ఉంటే, కానీ మట్టిలో పడ్డారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రమాదం జరగలేదనే చెప్పుకోవాలి. వేగంగా వస్తున్న కారును కూడా వాళ్ళు గమనించకుండా అసలు రాంగ్ రూట్లో వెళ్ళడమే వాళ్ళు చేసిన తప్పుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఎవరు కూడా మీ ఇంటి వాళ్ళను, కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకొని ఎవరు కూడా ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డుపై ప్రయాణాలు చేయొద్దు. మరోవైపు హెల్మెట్ అందరూ కూడా పక్కాగా ధరించండి. వేగాన్ని కూడా, స్పీడ్ లిమిట్ కూడా ఖచ్చితంగా పాటించండి అంటూ కూడా పోలీసు వారు సూచనలు చేస్తూ ఉన్నారు.